హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ చూపిస్తాను. సండేనే ఇలా వెహికల్స్ క్లీనింగ్తో ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేసాము. మా చిన్నప్పుడు డాడీ బైక్ని క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ పైప్తో చెల్లి నేను అయితే ఫుల్గా ఆడేవాళ్ళమండి. ఇప్పుడు మనకి టైం లేక వెహికల్స్ని సర్వీసింగ్కి ఇస్తున్నాం, కానీ టైం ఉన్నప్పుడు ఇలా ఫ్యామిలీ అందరం కలిసి క్లీనింగ్ చేసుకుంటే అందులో తెలియని హ్యాపీనెస్ అండ్ పిల్లలకి కూడా ఒక యాక్టివిటీలా ఉంటుంది కదా. బబ్లీకి అయితే చాలా ఇష్టం అనమాట. తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నకి. ఇక వినాయక చవితి ముందు రోజున అయితే ఎర్లీగానే పనంతా కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అయిపోయి పూజ సామాన్లు, ప్రసాదాలు పెట్టే బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసేసి తుడిచేసి సైడ్న పెట్టేశాను. ఇంకా పాలికి కూడా పసుపు రాసి బొట్లన్నీ పెట్టేస్తున్నానండి. అండ్ వినాయక చవితికి ప్రతి ఇయర్ కూడా బూందీ లడ్డూని స్వీట్ షాప్లో నుంచి కాకుండా నేనే చేసి పెడతానండి ప్రసాదంగా. బట్ చవితి రోజున చేయడానికి టైం సరిపోదని చెప్పి ముందు రోజునే కిచెన్ డీప్గా క్లీన్ చేసేసి అప్పుడు అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. బ్యాటర్ అయితే మిక్స్ చేసేసాను. ఈ బూందీ లడ్డూ రెసిపీని నేను ఆల్రెడీ లాస్ట్ వినాయక చవితి అప్పుడు పోస్ట్ చేశానండి. ఎవరికైనా రెసిపీ కావాలి అంటే ఆ వీడియోని చెక్ చేసేయచ్చు. నేను లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే నెక్స్ట్ రోజు చేసే ప్రసాదాలు కోసం డ్రై ఫ్రూట్స్, బెల్లాన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ లడ్డు కోసం ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా రోస్ట్ చేసి సైడ్ తీసేసుకున్నాను. ఈ బూందీకి ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలి, లేదు అంటే బూందీ రౌండ్ షేప్ కాకుండా ఫ్లాట్గా వచ్చేస్తుందండి. ఇలా మార్నింగ్ చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని మధ్యాహ్నం అయితే ఫుల్గా రెస్ట్ తీసేసుకున్నాను. అండ్ ఒక చేతికి మెహందీ కూడా పెట్టుకుని ఇంకా నైట్ పడుకునే ముందు అందరం ఫ్రెష్ అయిపోయి పాలిని డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ బబ్లీ అయితే టీవీ చూస్తూ డాన్స్ వేసేస్తుంది, అటు నాకు హెల్ప్ కూడా చేసేస్తుందండి. అండ్ ఈ ఇయర్ బబ్లీతో మట్టి వినాయకుడిని చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అయ్యింది. బబ్లీ అయితే అమ్మ నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వినాయకుడిని చేసేద్దాము, నేను వీడియో చూసి సేమ్ యాషెస్ చేసేస్తానమ్మా అని చాలా కబుర్లే చెప్పింది. తనను చూపించే ఇంట్రెస్ట్కి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చేయించాలని నేను కూడా ఫిక్స్ అయ్యానండి. ఇంకా పాలిని అయితే మా చిన్నప్పటి నుండి వినాయక చవితికి ఎలా డెకరేట్ చేసుకుంటామో అలానే డెకరేట్ చేశాను. బట్ చాలా మంది పాలికి పై వైపున తాడులు సపోర్ట్ కాకుండా పాలికి కింద వైపునే 4 sides 4 sticks తో సపోర్ట్ ఇచ్చి కిందే నిలబెట్టి డెకరేట్ చేస్తున్నారు. ఆ పాలిని చూడటానికి ఒక మండపంలా ఉంటుంది, మధ్యలో వినాయకుడిని పెట్టి అసలు చాలా బాగుంటుంది ఆ డెకరేషన్ కూడా. ఇలా పాలిని డెకరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ప్రసాదాల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా కిచెన్ కౌంటర్ పైన అయితే సెట్ చేసేసుకుంటున్నానండి. అండ్ పులిహోరకి ఎంత రైస్ పెడతానో అది కూడా కుక్కర్లో వేసి సైడ్ పెట్టేశాను. ఇలా చిన్న చిన్న పనులు ముందే చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే హడావుడవదు. ఇక చవితి రోజున ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. బొబ్బట్లు సాఫ్ట్ గా ఉండాలి అంటే పిండి బాగా నానాలి కాబట్టి ఫస్ట్ బొబ్బట్లకి పిండిని అయితే కలిపేస్తున్నాను. ఇక ఉండ్రాళ్ళు, కుడుములు చేయాలి అంటే ఫస్ట్ పిండిని ఉడకపెట్టాలి, మళ్ళీ ఆ పిండి చల్లారాలి. బాయిల్స్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ పిండిని ఉడకపెట్టడానికి వాటర్ని అయితే బాయిల్ చేసేస్తాను. ఆలోపే శనగలను కూడా కుక్కర్ లో వేసి కుక్ చేసేసానండి. నెక్స్ట్ అదే కుక్కర్ లో శనగపప్పు కూడా పూర్ణం కోసం ఉడకపెట్టాలి, అందుకు ఫస్ట్ శనగల్ని బాయిల్ చేసేసాను. ఈసారి ప్రసాదాల్లో పరమాన్నం, చింతపండు పులిహోర కాకుండా ఇలా బర్సీ నొక్కతో ప్రసాదము, నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను. ఇక ఉండ్రాల పిండి ఉడికిన తర్వాత పిండి చల్లారేలోపు బూర్లికి పిండిని రుబ్బేశాను, పూర్ణం కూడా ఉడకపెట్టేశానండి. ఇక ఈ ఉండ్రాల పిండి చల్లారిన తర్వాత ఈ పిండితోనే కుడుములు కూడా చేస్తానండి. చాలా మంది కుడుములు డిఫరెంట్ గా చేస్తారు కదా, బట్ మా చిన్నప్పటి నుండి మా ఇంట్లో కుడుములు అంటే ఈ ఉండ్రాల పిండితోనే మధ్యలో బెల్లాన్ని పెట్టేసి క్లోజ్ చేసి ఉడకపెడితే అదే కుడుములు అనమాట. ఇంకా అది కూడా కుక్కర్లో పెట్టేశాను. అండ్ ఉండ్రాల కోసం బెల్లం వాటర్ ఎసరు అయితే స్టవ్ పైన పెట్టేశాను. అది మరుగుతున్నప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి అండ్ ఇప్పుడు చేసే బాల్స్ ని కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటే చిక్క పడుతుంది. లాస్ట్ లో ఆల్కహాల్ పొడిని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా నేను పెట్టే ప్రసాదాలన్నీ ఒక 2 hours లోనే కంప్లీట్ చేసేసాను. ఒక 4 years బ్యాక్ అయితే ఈ ప్రసాదాలు చేయడానికి 4-5 గంటలు పట్టేదండి నాకు. అప్పుడు కొత్తలో ఈ ప్రసాదాలు చేయడం కూడా వచ్చేదే కాదు, బట్ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, కొత్తలో అన్నీ చేసేయాలి, వచ్చినా రాకపోయినా అన్నట్టు. ఇంకా అమ్మకి వీడియో కాల్ చేసి రెసిపీస్ అన్నీ తెలుసుకుని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి అలా ఒక 4-5 గంటలకు చేసేదాన్ని. అలా ఇప్పటికీ ఒకటి అన్నీ నేర్చుకున్నాను. అండ్ ఒక అంచనా కూడా వచ్చేసింది, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఎలా చేస్తే పని త్వరగా అవుతుంది అన్నట్టుగా. ఇక ప్రసాదాలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ కూడా ఇలా రెడీ చేస్తున్నానండి. ఇంకా అన్నీ దగ్గర పెట్టుకుంటే
పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో లెగాల్సిన అవసరం ఉండదు కదా. అండ్ నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాలు అయితే పూర్ణం బూరెలు, నిమ్మకాయ పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు, ఎర్నొక ప్రసాదం, బొబ్బట్లు, బూందీ లడ్డు, శనగలు, వడపప్పు, సలివిడి అలా 9 రకాలు వచ్చేలా చేశానండి. కొన్ని ఫ్రూట్స్ని కూడా పెట్టాను. బబ్లీని పూజ దగ్గర పెట్టడానికి బుక్స్ తీసుకురమ్మంటే అమ్మ టీచర్ తిడతారేమో అమ్మ బొట్లు పెడితే అని అస్సలు ఇవ్వనందండి. లేదు అందరూ పెట్టుకుంటారు బబ్లీ, దేవుడి దగ్గర పెట్టుకుంటే టీచర్ ఏమి అనరు అని చెప్పి బుక్ తీసుకొచ్చింది. బట్ మళ్ళీ పెట్టేటప్పుడు మరి రేపు స్కూల్కి వెళ్ళే టైంకి బుక్ ఇచ్చేస్తావా, అలా అయితేనే ఇస్తానని చెప్పి కండిషన్ పెట్టి ఇచ్చింది. ఇక టీవీలో పూజ వీడియో ప్లే చేస్తూ బ్రాహ్మలు చెప్పినట్టుగా పూజనైతే చేసామండి. ఆ స్వామివారి ఆశీస్సులతో మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలి. మీరు ప్రారంభించే ఏ పనైనా సరే ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి వీడియోని ఒక 2-3 డేస్ ముందే పోస్ట్ చేయాలి. బట్ మైక్ సౌండ్ల వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరక ఇంకా లేట్గా అయితే పోస్ట్ చేస్తానండి. అండ్ పూజకి బబ్లీని ఇలా ట్రెడిషనల్ గా రెడీ చేసేసానండి. నేనైతే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి పెట్టిన చీరను అయితే వేసుకున్నాను. బబ్లీది కొత్త డ్రెస్ కాకపోయినా సరే నన్ను అయితే డామినేట్ చేసేసిందండి. ఈ పరికిని 2 years బ్యాక్ రాఖీకి గౌతమ్ సంజయ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. నేను బ్లౌజ్కి అలాగా మగ్గం వర్క్ చేశాను నార్మల్ నీడిల్తోనే. నాకు అంతగా రాదు, వచ్చినంతలో ట్రై చేశాను, బాగానే వచ్చిందండి. ఇంకా బబ్లీకి ఇలా హెయిర్ స్టైల్ వేసి చామంతి పూలు పెట్టాను అనమాట. అసలు ఎంత బాగుందో, చాలా క్యూట్గా అనిపించింది ఈ అవుట్ఫిట్లో అయితే. ప్రతి ఇయర్ పూజ చేసిన తర్వాత బబ్లీకి ఇదే పనండి. అక్కడ ఫ్లవర్స్తోనో లేదంటే వాటర్తోనో ఆడుతూనే ఉంటుంది. అలా బాగా ఆడి అలసిపోయి చైర్లోనే పడుకుని పోయింది. సర్లే పడుకుంది కదా బెడ్ పైన పడుకోబెడదామని తీసుకెళ్తే నేను పడుకోను నాన్న, నువ్వు దాకో నేను ముట్టుకుంటాను అని తండ్రి కూతురు మళ్ళా ఆడటం అయితే స్టార్ట్ చేసేసారు. ఆ లోపు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. జస్ట్ పప్పు టమాటానే వండానండి, మార్నింగ్ చేసిన ప్రసాదాలు ఉన్నాయి కదా అన్నట్టుగా. ఇలా మా ఇంటి వినాయక చవితిని అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.